రామచంద్రమూర్తి నవమి తిథి నాడు పుట్టాడు ఆయన. తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నవమికే తిథౌ నక్షత్రే అదితి దైవత్యే స్వోచ్చ సంస్థేషు పంచసు. మహానుభావుడైనటువంటి రామచంద్రుడు ఉత్తరాయణంలో వసంత ఋతువులో చైత్రమాసంలో శుద్ధపక్షంలో నవమి తిథి అంటే 9వ తిథి నాడు పుట్టాడు. నిర్భయ సర్వభూతేభ్యో నవమ్యాముపజాయతే. ఏమాత్రం భయం లేకుండా శత్రువుతో సహా కూడా ధైర్యంగా మాట్లాడగలిగినటువంటి శక్తి ఉన్నవాడు ఎవడు అంటే నవమి నాడు పుట్టేవాడు. అంచేతనే రావడంతో ధైర్యంగా మాట్లాడతాడు. వాలితో మాట్లాడాడు, రావణునితో మాట్లాడాడు, ఇంకా తన్ని వ్యతిరేకించినటువంటి అందరు రాక్షసులతోనూ అలాగే మాట్లాడగలిగాడు. అటువంటి నవమి తిథి నాడు పుట్టినటువంటి వాడు మహానుభావుడైనటువంటి రామచంద్రుడు. బాగా ఆలోచించుకోవాలి. అంచేతనే సంవత్సరం అలా రాగానే ఉగాది నుంచి అలా వచ్చేటటువంటి రోజుల్లో 9వ రోజున శ్రీరామ నవమి అనే పేరిట ఆయనకి ఈవేళ అమోఘమైనటువంటి పట్టాభిషేక ఉత్సవం, అలాగే అదే తీరుగా అద్భుతమైనటువంటి కళ్యాణము జరుగుతూ ఉంటుంది. పునర్వసు నక్షత్రంలో అయితే కళ్యాణం, పుష్యమి నక్షత్రంలో అయితే పట్టాభిషేకం మనం చేస్తున్నాం. కానీ నవమి తిథి చాలా ముఖ్యమైనటువంటిది అని చెప్తారు. అంతటి ఉత్తమమైనటువంటి శ్రీరామ నవమిని మనం జరుపుకోవడం, ఆ రోజున వివాహాన్ని చేసుకుంటూ ఉండడం చాలా ఆనందించదగినటువంటి విషయం. పరమేశ్వరి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి సరైనటువంటి అవకాశం కూడా. అటువంటి రామచంద్ర ప్రభు సీతా లక్ష్మణ ఆంజనేయ సమేతుడై మనందరికీ కూడా సంపూర్ణ అనుగ్రహాన్ని ప్రసాదించాలని మరోమారు కోరుకుందాం.